నమస్కారం, నా పేరు తరుణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామతీర్థం యాత్రను అడ్డుకోవడంపై బీజేపీ నిరసన. యాత్ర చేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరిక. ఇంటి పన్నుల పెంపుదలను విరమించుకోవాలంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట వినూత్న నిరసన. పన్నుల భారం మోపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతల హెచ్చరిక. జగనన్న క్రికెట్ టోర్నీ విజేతలకు భారీ బహుమతులు, 40 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తామన్న ఏయూవీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు ఆశాకిరణం ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్. అధునాతన విధానంలో చికిత్సను అందిస్తున్నామంటున్న సెంటర్ హెడ్ డాక్టర్ రాధికా పొట్లూరి. రామతీర్థం ధర్మయాత్రకు వెళ్తుంటే అధికార వైసీపీ పార్టీకి గుబులు పుడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రామతీర్థం వెళ్లనీయకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. బీజేపీ నేతల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. రామతీర్థం ధర్మయాత్రను ప్రభుత్వం భగ్నం చేసినందుకు నిరసనగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. రామతీర్థం యాత్రకు వస్తే గుబులు పుడుతుందా అంటూ వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపడ్డారు. ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ హోదాతో అనుమతించారో తమను కూడా అలాగే అనుమతించాలని డిమాండ్ చేశారు. వ్యభిచార రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. చైనా, పాకిస్తాన్ తీవ్రవాదులను ఎదుర్కొంటున్న చరిత్ర బీజేపీకే ఉందని చెప్పారు. మేమెందుకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామంటే 2 అంశాలు ప్రధానమైనటువంటి కారణం. 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వం అచేతనంగా హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వం అచేతన వైఖరితో ఉండిపోవడం. ఈ రాష్ట్రంలో 80% హిందువులుంటే నిరంతరం దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి కనీసం ఒక్క సందర్భంలో కూడా ఇప్పటి వరకు నోరు విప్పి మాట్లాడకపోవడం హిందుత్వం మీద ఆయనకున్నటువంటి వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలానే మేము భారతీయ జనతా పార్టీ మేము బహిరంగంగా చెప్తున్నాం, మాది హిందుత్వ పార్టీ, మాది హిందుత్వ పార్టీ. దీనిలో మాకు రెండో ఆలోచన తావే లేదు. అంత మాత్రాన్ని మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, అంత మాత్రాన్ని మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. మా కోర్ ఎజెండా హిందుత్వ, మా కోర్ ఎజెండా హిందుత్వ. దీనికోసం మేము ఫైట్ చేస్తాం, దీనికోసం మేము ఫైట్ చేస్తాం. ఈవేళ కొంతమంది చెప్తున్నారు రాముడు మీవాడా, రాముడు మావాడే. స్వాభిమాన పురుషుడైనటువంటి రాముడిని, దేవాలయాన్ని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది చంద్రబాబు నాయుడు కట్టగలడా? ఇది జగన్మోహన్ రెడ్డి కట్టగలడా? మా యొక్క ఆలోచనకి, మా త్రికరణ శుద్ధికి ఇది ప్రబల నిదర్శనం. రామతీర్థం ఘటనలో నిందితులను అరెస్టు చేసే వరకు తమ పోరాటం ఆగదని నేతలు హెచ్చరించారు. బీజేపీ అనగదొక్కాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పలువురు నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడంపై ప్రజా సంఘాలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు బగ్గుమంటున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు ఎదురుగా వినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను మదింపు పద్ధతిని మారుస్తూ జీవో నెంబర్ 198ను విడుదల చేసింది. దీంతో పాటు నీటి ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు, చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేసేందుకు 196, 197 జీవోలను విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గ్రేటర్ విశాఖ రెసిడెంట్స్ కాలనీ అసోసియేషన్ ఫెడరేషన్ సంయుక్తంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
విలువ పెరిగినప్పుడల్లా ఇక పన్నులు పెరుగుట ఖాయం, ఇక పన్నులు పెరుగుట ఖాయం. పన్నులు 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 ప్రజల వెన్నులు విరిగే పన్నులు, పన్నులు 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 ప్రజల వెన్నులు విరిగే పన్నులు. 50% రాయితీ కల్పించాలి. ఇంటి పన్నులు పెంచడాన్ని వ్యతిరేకించండి. ఇంటి పన్నులు పెంచి ప్రజలపై భారాలు వేయొద్దు. ఆస్తి పన్నులు పెంచే చర్యలను ఉపసంహరించుకోవాలని వార్వా అధ్యక్షుడు ఎన్ ప్రకాష్ రావు, నివాస్ ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూజర్ ఛార్జీల విధింపును రద్దు చేయాలని, పౌర సేవలను వ్యాపార దృక్పథంతో చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. గత నెల 23వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 3 జీవోలు తీసుకొచ్చింది. జీవో 69, జీవో 196, 197. దాని ద్వారా రాష్ట్రం మొత్తం మీద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పన్నులు విపరీతంగా పెంచడం జరిగింది. ఇవి ఎంతవరకు అద్దె ఆధారంగా ఉన్న పన్నుని ఇవాళ ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేసే ప్రయత్నం తీసుకొచ్చారు. దాని ద్వారా తీసుకుంటే ముఖ్యంగా ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పన్ను 4 నుంచి 15% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి 4 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది ప్రతి ఆగస్టులో వాళ్ళు రివ్యూ చేసి పన్నులు పెంచుకునే ఆస్తిలు పెంచుతూ ఉంటారు. దాని ద్వారా కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం చెప్పింది, 1/4/2021 మేము 15% పెంచుతామన్నారు. దాంట్లోనే చాలా కుట్ర ఉంది. ఎప్పుడైతే ఇంత ఎక్సైజ్ చేసి ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్కి వెళ్ళిపోయింది. రేపు ఫిబ్రవరి ఎండింగ్ మొత్తం గెజెట్ రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క ఆస్తి ఎంత విలువ అని చెప్పి ఇన్ని చేసినప్పుడు 1 ఏప్రిల్ నుంచి 15% చేయాలన్నప్పుడు ఇంత యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. 15% పెంచుకుంటే పెద్ద ఇష్యూ ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ఇక్కడ కూడా కుట్ర చేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అప్పు తెచ్చుకుంటాకి ఇవాళ డెఫిసిట్ బడ్జెట్ ఉంది కాబట్టి దాని సంక్షేమం ఎందుకు వెళ్ళాలంటే ప్రజల మీద అదనంగా భారాయాలని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలు ఫుల్ఫిల్. 1 కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆస్తి పనులు పెంచడం, నీటి ఛార్జీలు పెంచడం, చెత్త ఛార్జీలు పెంచడం, డ్రైనేజ్ 4 చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎస్యూరెన్స్ ఇచ్చి సుమారుగా 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పు కోసం ప్రజల మీద భారాడడం చాలా దారుణ విషయం. ఈ కార్పొరేషన్ ఏరియాలో ఈరోజు జోనల్ కార్యాలయం చూస్తున్నాం. అలాగే మన మున్సిపల్ మెయిన్ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ నిరసన మన ఇంటి పన్ను పెంచేదానికి మేము వ్యతిరేకించడం లేదు, కానీ హేతుబద్ధంగా లేకుండా దీన్ని ఆస్తి విలువ మీద ఇంటి పన్ను పెంచడం మేము వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల ప్రజలపై విపరీతమైనటువంటి భారం పడుతుంది. అలాగే కరోనా సమయంలో పక్కన తెలంగాణ రాష్ట్రం 50% రాయితీ ఇచ్చింది. కానీ మన దగ్గర వచ్చేసరికి అది 4 ఇంటి పన్ను, అలాగే చెత్త మీద పన్ను, అలాగే డ్రైనేజ్ మీద పన్ను, కొళాయి మీద పన్ను విపరీతంగా పెంచారు. ఒక పక్కన కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఇలాగ ప్రజలపైన భారాలు మోపడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మన విశాఖపట్నం గతంలో స్మార్ట్ సిటీ అన్నారు, సరదా పడ్డాం, అబ్బో మా నగర అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. ఆ తర్వాత రాజధాని వస్తుందన్నారు, అందుకో సంతోషపడ్డాం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ, అపార్ట్మెంట్స్ ఎక్కువ, కాలనీస్ ఎక్కువ. ఇలాంటి వాళ్ళ మీద ఇలా పన్నులు పెంచడం చాలా దుర్మార్గం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేయమన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజల పరిస్థితి బాగాలేదు, ఆదాయాలు లేవు, ఉద్యోగాలు లేవు, పనులు లేవు, అందువల్ల పన్నులు పెంచము అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ జగన్ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, వైఎస్ఆర్ ప్రభుత్వం ఓకే చేస్తుంది. అంటే చూడండి, అక్కడ తల తిరుగుతోంది. ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా తల తిరిగే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక పక్కన నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి. మన రాజ్యాంగం ప్రకారం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు ఏమి ప్రభుత్వాలు కల్పించకుండా మీ మీద భారాలు వేస్తే మీరు డబ్బులు కడితే అవన్నీ చేస్తా ఉంటున్నారు. ఇంటి అద్దె ఆధారంగా పన్ను విధించే విధానానికి స్వస్తి పలికి మార్కెట్ విలువ ఆధారంగా ఇంటి పన్ను వసూలు చేస్తే ప్రజలపై పెనుభారం పడుతోందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. వెంటనే ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు 40 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రగతి భారతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఎస్జీవీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తుండగా ఆంధ్ర యూనివర్సిటీ టెక్నికల్ సపోర్ట్ అందిస్తోంది. జగనన్న క్రికెట్ టోర్నీకి విశేషమైన స్పందన లభిస్తుందంటున్న ఏయూవీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కప్పు జగనన్న క్రికెట్ టోర్నమెంటు పెద్ద ఎత్తున
ఆ నియోజకవర్గాల్లో జరుగుతుంది. విశాఖపట్నంలోని 98 వార్డుల్లో ఈ పెద్ద ఎత్తున ఒక ఉత్సాహ వాతావరణం జరుగుతుంది. ఈ ఈ ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఫైనల్ పోటీలు కూడా ఈరోజు చేరుకోవడం జరిగింది. రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున ముగింపోత్సవం కూడా పెద్ద ఎత్తున ట్రోఫీ కూడా ప్రదానం చేయడం పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఆర్గనైజర్గా ఉన్నటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలా స్పందన ఎలా ఉంది సార్? చాలా అనూహ్యమైన స్పందన అండి. క్రిక్ హీరోస్ యాప్ అనే ఒక యాప్ని తిలకించినట్లయితే ఈ వాల్ట్ వరకు రికార్డ్ అయినటువంటి వ్యూస్ 8.5 lakhs. అంటే ఇది కనీ వినగి ఎరగిన రీతిలో ఈ మ్యాచ్ని యూత్ అందరూ కూడా తిలకిస్తున్నారు. మరి మేము కూడా మొదట్లో ఎంత అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఎంత గ్రౌండ్ లెవెల్లోకి డీప్గా పెనిట్రేట్ అవుతుంది అని ముందు కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇవాళ ఉన్నటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే కనుక 9th ముగింపు రోజుకి ఈ యాప్లో సుమారుగా 11 lakh వ్యూస్ రికార్డ్ అయ్యేటట్టుగా మాకు డేటా అనాలిసిస్ ద్వారా తెలుస్తుందండి. అంటే ఇప్పుడు ఈరోజు ఎన్ని టీములు పాల్గొన్నారు సార్? ఫైనల్కి ఎన్ని వచ్చినాయి? ఇది ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది? ఈ పర్టికులర్ మ్యాచ్ 422 టీమ్స్ అంటే 422 టీమ్స్ దీంట్లో రికార్డ్ చేసుకున్నారండి. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, తర్వాత జీవీఎంసీ వార్డ్స్ 98 వార్డ్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వార్డ్ లెవెల్ కౌంటీ అనమాట. ఈ మ్యాచ్ అనేది వార్డ్ లెవెల్ కౌంటీ కాబట్టి ఈచ్ వార్డ్ నుంచి టీమ్స్, కొన్ని వార్డ్స్ నుంచి 3-4 టీమ్స్ వచ్చాయి, కొన్ని వార్డ్ నుంచి 6-7 టీమ్స్ వచ్చాయి. టోటల్గా 422 టీమ్స్ రికార్డ్ చేసుకున్నారు. అంటే 422 టీమ్స్ అంటే 421 మ్యాచ్లు అవ్వాలి. సో దానికోసం 14 గ్రౌండ్స్ ప్రిపేర్ చేసాం. సో పూల్ వైజ్ డిఫరెంట్ గ్రౌండ్స్లో అంటే 14 గ్రౌండ్స్ ప్రిపేర్ చేసాం, కానీ 12 గ్రౌండ్స్లో మ్యాచెస్ ఎప్పుడు కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇవాళ నుంచి సెమీఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. అంటే ప్రతి పూల్లోనూ ఒక విన్నర్ రన్నర్ బయటకు వచ్చారనమాట. అంటే 6 పూల్స్ కాబట్టి 6 రెళ్ళు 12 మంది బయటకు వచ్చారు. ఈ 12 మందికి సంబంధించినటువంటి మ్యాచెస్ ఇక మీదట అంటే ఇవాళ రేపు కేవలం ఆంధ్ర యూనివర్సిటీ పోర్ట్ స్టేడియం గ్రౌండ్స్లో మాత్రమే జరుగుతాయి. సో ఈ 12 టీమ్స్లోంచి అంటే ఇవాళ ఇక్కడ నుంచి సెమీఫైనల్స్కి వెళ్ళటం, క్వార్టర్ ఫైనల్స్కి ఫస్ట్ వెళ్ళడం, క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్కి వెళ్ళటం జరుగుతుంది. 9వ తారీఖు అంటే ఈ నెల 9వ తారీఖు పోర్ట్ స్టేడియంలో మధ్యాహ్నం ఫైనల్స్ ఉంటుందండి. ఈ ఫైనల్స్కి అంటే ఈ 12 మందిలో ఏదో ఒక 2 టీమ్స్ వాళ్ళు వస్తారు ఆ స్టేజ్కి. ఆ 2 టీమ్స్కి మధ్యలో ఈ మ్యాచ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సార్, ఇంతవరకు అంటే కప్పు వైఎస్ఆర్ కప్ ప్రకటించారు, తర్వాత ఈ నగదు బహుమతి ఎంత ఇస్తారో క్లారిటీ లేదు, అది ఏమన్నా ఫిక్స్ అయింది? రైట్. అంటే ఇది టోటల్ ప్రైజ్ మనీ అనేది ఇంచుమించుగా 40 lakhs అబవ్ ఉందండి. టోటల్ ప్రైజ్ మనీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 టీమ్స్ ఇవాళ కంపీట్ అవబోతున్నాయి. అంటే పూల్ వైజ్ వచ్చారు కదా, ఈ పూల్ వైజ్ మ్యాచ్లకు కూడా ప్రైజెస్ ఉన్నాయి. సో టోటల్గా అంతా కంప్లీట్గా కలిపి క్యాష్ ప్రైజ్ అంటే ఫైనల్గా వచ్చే విన్నర్స్ కావచ్చు, రన్నర్స్ కావచ్చు, పూల్ వైజ్ కావచ్చు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఇంచుమించుగా 40 లక్షల రూపాయలు ప్రైజెస్ ఉన్నాయండి. ఇది కాకుండా అంటే 422 టీమ్స్ అంటే ఒక్కొక్క టీంలో 15 మంది ప్లస్ ఒక టీంకి ఒక మెంటర్ ఉంటారు కాబట్టి 16 మంది, వీళ్ళంతా కలిపి ఇంచుమించుగా 7,100 మంది రిజిస్టర్ అయ్యారు. ఈ 7,100 మందికి 7,100 మెంబర్స్కి కూడా డ్రెస్సెస్, అది కూడా సాయిరెడ్డి గారు వారు సపోర్ట్ తోటే ఇవ్వడం జరిగింది. దానికి ఆ పర్టికులర్ ట్రస్ట్ అంటే వారు ఏదైతే ట్రస్ట్కి చెప్పారో ప్రగతి భారతి, ఆ ట్రస్ట్ తరపున 80 లక్షల రూపాయలు కేవలం డ్రెస్ మెటీరియల్ కోసం హైదరాబాద్లో ఒక సంస్థకి వాళ్ళు పే చేయడం జరిగిందని. సో అంటే మెడల్స్ అంటే ఎక్స్క్లూజివ్ మెడల్స్ గురించి, కప్స్ గురించి కూడా అంటే ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఒక సంస్థ చూడడం జరిగింది. వాళ్ళకు కూడా అరౌండ్ 35 lakhs అక్కడ పే చేయడం జరిగింది. అంటే ఈ టోటల్ టోర్నమెంట్ ఇట్ ఈస్ క్రాసింగ్ అబౌట్ 2 crores. దాంట్లో ఫైనల్ డే ఇవ్వబోయేటువంటి క్యాష్ ప్రైజెస్ మాత్రం అరౌండ్ 40 lakhs క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే వైఎస్ఆర్ కప్పు జగనన్న క్రికెట్ టోర్నమెంట్కు శ్రీదేవి ఛానల్ కూడా మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అక్కడ కూడా 40 లక్షల రూపాయలు విలువైనటువంటి క్యాష్ బహుమతితో పాటు విన్నర్కి అందజేసే అవకాశం ఉందని వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయాజ్తో చిట్టుబాబు, SDV, విశాఖపట్నం.
సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతుల జీవితాల్లో ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వెలుగులు పూయిస్తుంది. అధునాతన చికిత్సను అందిస్తూ సంతాన సాఫల్యంలో నమ్మకమైన సేవలు అందిస్తుంది. నిపుణులైన వైద్యులు అధునాతన ల్యాబ్స్ ఎక్విప్మెంట్స్ తో మంచి ఫలితాలను ఇస్తున్నారు. పూర్తి స్థాయి ఫెర్టిలిటీ సర్వీసును అందిస్తూ అత్యున్నత ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నామంటున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ వైజాగ్ సెంటర్ క్లినికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. సంతానలేమి సమస్యతో చాలామంది మానసికంగా కృంగిపోతుంటారు. బిడ్డలు పుట్టలేదనేటువంటి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దంపతులకు ఆశాకిరణం ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్. ఎలాంటి చికిత్స అందిస్తున్నారు, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది అనే విషయాలను మనతో మాట్లాడేందుకు ఓయాసిస్ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఈ సంతానలేమి సమస్య అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్వచిస్తాం, ఈ సంతానలేమి సమస్యకు కారణాలు ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానలేమి సమస్య అంటే యూజువలీ మ్యారేజ్ అయ్యి 1 year వరకు న్యాచురల్గా ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ కలగకపోతే వాళ్ళకైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవాలి. సో అందరినీ మనం ఇన్ఫర్టిలిటీ అని ఏమీ చెప్పలేమండి, బికాస్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ అందరికీ ఉంటాయి. కానీ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలనేదే ఫస్ట్ మెయిన్ మనం డయాగ్నోస్ చేసుకొని చూసుకోవాలి. సో సంవత్సరం వరకు ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ కలగకపోతే న్యాచురల్గా అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేయాలనేది ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓఎస్ఎస్ అంటే అండి బేసిక్లీ ఇట్స్ లైక్ 1-step సెంటర్. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఏమైనా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీలోనే మనం అడిగే క్వశ్చనర్లోనే ఏం ప్రాబ్లం అనేది మనం ఐడెంటిఫై చేయగలం. అంతేకాకుండా అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్స్ మనం ఫస్ట్ వాళ్ళకి స్కాన్ చేసి చూసుకొని ఆడవాళ్ళకి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఓవరీస్లో అండాలు ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. మగవాళ్ళలో ఫస్ట్ మనం మెయిన్గా చేసే పరీక్ష సిమెన్ అనాలిసిస్, స్పర్మ్ టెస్ట్. సో ఆ స్పర్మ్ బట్టి ఆడవాళ్ళలో స్కాన్ బట్టి అండ్ బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ హార్మోన్ టెస్ట్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటి టెస్టుల ద్వారా మనకి బేసిక్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది ముందు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సంతానలేమి సమస్యకి ప్రధాన కారణాలు ఏంటంటే అంటే స్త్రీలలో ఉండే కారణాలు వేరా, పురుషుల్లో ఉండే కారణాలు వేరా, ఎలా మనం డిఫైన్ చేస్తాం? ఇప్పుడు మెయిన్గా అంటే అందరికీ పురుషుల్లో అండ్ ఆల్సో ఇన్ ఫీమేల్ ద మెయిన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా మందికి మనం చెప్తున్నాం, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం, ఎస్పెషల్ 30 years తర్వాతే చాలా మంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా కాఫీ అండ్ టేకింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్సో దిస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఇవన్నీ కూడా బాగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ కాజ్ చేస్తున్నాయి. అందుకే ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళు కాకుండా ఈ మధ్యన చిన్న వయసు ఉండే వాళ్ళకు కూడా ఎక్కువగా మగవాళ్ళలో కూడా ఎక్కువగా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సంతానలేమి సమస్య మనకుంది అని గుర్తించడం ఎలా, ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి? ఓకే, నేనైతే మీకు ముందు చెప్పినట్టు 1 year న్యాచురల్గా ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ కాకపోతే, అండ్ ఈ 1 year అనేది అందరికీ కాదండి, ఎస్పెషలీ లెస్ దాన్ 35 years ఉన్న వాళ్ళకి, 35 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు లేకపోతే 40 ఏళ్ళ వాళ్ళకి కూడా వెంటనే ఆ పెళ్ళైన ఒక 6 నెలలు 3 నెలల్లో వచ్చి ఎగ్జామినేషన్ పరీక్షలు అది చేయించుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి సరిగ్గా రెగ్యులర్గా రాకపోతున్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ముందేమన్నా పెల్విస్లో ఆపరేషన్స్ జరిగినా, లేకపోతే కీమోథెరపీ, రేడియేషన్, డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకున్నా, ఇట్లాంటివి ముందు హిస్టరీలో ఉన్నప్పుడు, ట్యూబర్క్లోసిస్ హిస్టరీ ముందు ఉన్నప్పుడు, ఇలా ఏమైనా హిస్టరీ ఉంటే డెఫినెట్లీ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. మేడం, అంటే చాలా సంతానలేమితో బాధపడేవారు మీరు దగ్గరగా చూస్తుంటారు, చాలా డిప్రెషన్లో ఉంటారు, చాలా దగ్గరికి తిరుగుతుంటారు, విసిగి వేసారిపోయిన పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఓఎస్సిస్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి? Yes. ఇప్పుడు ఓఎస్ఎస్లో అండి ఫస్ట్ ద మెయిన్ థింగ్ వాట్ వీ ఫోకస్ హియర్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ఎవ్రీథింగ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ హియర్. ఇట్ ఈస్ లైక్ 1-step సెంటర్. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కానీ, స్కాన్స్ కానీ, వాళ్ళ బేసిక్ స్పర్మ్ టెస్ట్ కానీ, ఎవ్రీథింగ్ చిన్న ప్రొసీజర్స్ లైక్ IUI నుంచి IVF, ICSI అండ్ ఆల్సో అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ముందు బయట ఎక్కడన్నా మల్టిపుల్ టైమ్స్ IUI ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం PGS, PGD అని అంటే ఎంబ్రియోన్ కూడా బాబ్సీ చేసి ఆ టెస్టింగ్ చేసి అడ్వాన్స్గా ప్రెగ్నెన్సీ
సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేసే ఆధునిక టెస్ట్ వీఆర్ డూయింగ్ హియర్. అండ్ ఆల్సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరే అంటారు. ఆ టెస్ట్ అనేది ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ బయట ఐవీఎఫ్ చేయించుకున్నా కానీ అతుక్కోదు, ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వట్లేదు. సో అలాంటి టెస్టింగ్ రిసెప్టివిటీగా ఎండోమెట్రియం ఏమైనా ప్రాబ్లం ఉందా అలాంటి టెస్టింగ్స్ కూడా ఎక్కువగా మనం ఇక్కడ అడ్వాన్స్గా చేస్తున్నాం. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఐ వుడ్ సే అబౌట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. అండ్ ఫర్టిలిటీ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఫర్టిలిటీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది, మేల్ అండ్ ఫీమేల్లో కూడా. వాళ్ళకి ఎగ్ ఫ్రీజ్ చేయడం కానీ స్పర్మ్ ఫ్రీజ్ చేయడం, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఇన్ అడ్వాన్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఐవీఎం, ఇన్ విట్రో మెచ్యురేషన్. ఐవీఎఫ్లో కాంప్లికేషన్స్ తగ్గించి లైక్ ప్రీవియస్గా కాంప్లికేషన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు పీసీఓ సివియర్గా ఉండే వాళ్ళకి మనం ఎగ్ ముందే బయటకు తీసి బయట మెచ్యూర్ చేసి దాన్ని ఎంబ్రియోలా తయారు చేసి గర్భసంచిలో పెట్టే ఆధునిక పద్ధతులు కూడా ఇక్కడ మనం చేస్తున్నాం. సంతానలేమితో బాధపడుతున్న వారికి అధునాతన చికిత్సను అందిస్తున్నాం. ఎవరైతే సంతానలేమితో బాధపడుతూ తమ వద్దకు వస్తున్నారో వారికి మెరుగైన వైద్య చికిత్సను, అధునాతన వైద్య చికిత్సను అందించి వారి కలలను నిజం చేస్తున్నాం అని చెప్తున్నారు ఓయాసిస్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును సుమోటో కేసు కింద హైకోర్టు తీసుకుని జైల్లో పెట్టాలని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. అశోక్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక వాటిని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో దేవాలయాలను కూలదోచారని, అప్పుడు ధర్మ పరిరక్షణ మనోభావాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మతం పేరిట, కులం పేరిట రాజకీయాలు చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. చాలా కుట్రల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడన్నమాట, హైనెస్ క్రైమ్స్ చేస్తా ఉన్నాడన్నమాట. అతని పద్ధతే, అతని ఏమంటారంటే పెథలాజికల్ లయర్స్ అంటారు. అలాంటి వాళ్ళని పెథలాజికల్ లయర్స్ అంటే పుట్టుకతోటే జీర్ణించుకుని పుడతారన్నమాట. అందుకే అంటారు తెలుగు సామెతేమో, నిజం చెప్పులేసుకునే లేపు అబద్ధం ఊరని చుట్టేస్తుంది అంటారన్నమాట. అలాగా చంద్రబాబు నాయుడు అబద్ధాలతోటే కాలం గడుపుతా ఉన్నాడన్నమాట. ఒక చక్కనైన గవర్నెన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్ళిపోతా ఉంటే 32 లక్షల కుటుంబాలకి సెంటున్నర టిట్కో హౌసెస్ ఇచ్చి ఆ కుటుంబాలని అంటే 1,20,00,000 వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. పోటీలు సెమీఫైనల్స్ దశకు చేరుకున్నాయి. ఎస్జీవీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీలో ట్రోఫీ కోసం జట్లు నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన 2 క్రికెట్ జట్ల మధ్య సెమీఫైనల్ పోటీని ఏయూ రిజిస్ట్రార్ నిరంజన్ ప్రారంభించారు. ఏయూ జిమ్నాజియం గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ పోటీలో ఇరు జట్లను ఏయూ రిజిస్ట్రార్ నిరంజన్ పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో ఆడి ఉత్సాహపరిచారు. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ టోర్నీ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మెల్లి అప్పారావు, ఏయూ ప్రొఫెసర్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. అనేక టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఇది ఒక ఫైనల్స్కి వచ్చిన టీము. నానాటికి కూడా అనేక మంది వేల సంఖ్యలో మనం ఈ క్రికెట్ను వాచ్ చేస్తూ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇంత ప్రాచుర్యం పొందింది కాబట్టి దీన్ని మేము కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఒక ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఇది జరుగుతున్నందుకు ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి 2 పూల్స్ నుంచి 2 టీంలు ఫైనల్స్కి రావడం జరిగింది. దానిలో భాగంగా 16వ వార్డు నుంచి ఎంఈఆర్ 11స్, అలాగే 23వ వార్డు నుంచి ఎండిపి 11స్, ఈ 2 టీంలు కూడా ఫైనల్స్కి వచ్చి మరి ఈ ఫైనల్లో నెగ్గినా ఓడినా సరే ఈ 2 టీంలు కూడా ఈ పూల్ నుంచి మరి మిగతా మ్యాచ్ ముగుస్తుంది. రేపటి నుండి సూపర్ నాకౌట్ జరగబోతుంది. 6 డిఫరెంట్ పూల్స్ గా తలబడుతున్న 422 జట్ల నుండి టాప్ 12 టీమ్స్ ఈ రోజుతో ఆ 12 టీంలు ఎవరు అన్నది తేలనైనది. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వార్వా నివాస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వేపకుంట జోనల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి లేక బాధపడుతుంటే ప్రభుత్వం పన్నులు మోపడం సరికాదని ఎన్ఈడి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
బీటీ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోనే ఇంటి పన్నులు వేయాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. నిరసనలో సిఐటియు నాయకులు వెంకటరెడ్డి, వెంకట్రావు, రమణి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 93, 94, 95, 96, 97, 98 ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ వార్డుల నుంచి రిప్రజెంట్ చేస్తూ కాలనీ అసోసియేషన్స్ వారు అంటే అపార్ట్మెంట్ మెమరాండం ఇచ్చాం. వారు సేకరించారు. మా ప్రతిపాదన ఏంటంటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా ప్రజల ద్వారా అభిప్రాయాన్ని ఇప్పటి వరకు ఉన్న అతి ప్రాతిపదిక పన్ను విధానమే కొనసాగాలి. నూతనంగా చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఈ కరోనా సమయంలో ప్రజలకి ఆదాయాలు లేకుండా భారాలు పడుతున్న కట్టణంలో మీరు ఇంకా పన్నులు పెంచి 2,000 కోట్లు అప్పిస్తున్నారు రాష్ట్రానికి అని చెప్పి మీరు 10,000 కోట్లు వేస్తే ఈతకాయ ఇచ్చి తాటికాయ దోచుకున్నట్టు ప్రజల మీద భారం అవుతుంది. అని పునరాలోచించి 196, 197, 198 జీవోలు ఏవైతే మీరు ఇష్యూ చేశారో అది అమల్లో తీసుకురాకూడదు. దీన్ని ప్రాథమిక దశలోనే జరుగుతున్న ఉద్యమంగా భావించొద్దు అని ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతూ వార్వా నివాస సంఘాల ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నేత సుబ్బారావు డిమాండ్ చేశారు. మంచినీరు, డ్రైనేజీ, చెత్తపై పన్ను భారాలు మోపడం సమంజసం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిరీటం, రమణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 96, 97 జీవోలు తీసుకొచ్చి ప్రజల మీద ఇంటి పన్ను, డ్రైనేజ్ పన్ను, వాటర్ పన్ను పేరుతో, యూజర్ ఛార్జీల పేరుతో మరిన్ని భారాలు మోపడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఇప్పటికే చాలా ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మడం చెప్పను, నవరత్నాలు అనేది నా ఏజెండా, ప్రజల మీద భారాలు మోపని చెప్తూ ఈరోజు కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి గతంలో విద్యుత్ సంస్థలు తీసుకొచ్చి విద్యుత్ మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను కానీ, నీటి పన్ను కానీ, డ్రైనేజీ పన్ను కానీ ఈ పన్నులు విధించడం ద్వారా మళ్ళీ ప్రజల మీద భారం మోపడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు అప్పు చేయడానికి ఇచ్చే పర్మిషన్ అంట. ఈయన అప్పు ఇవ్వట్లా, ఆయన కూడా అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి ఈ భారాలన్నీ నువ్వు ప్రజల మీద మోపుతేనే నీకు నేను అప్పిస్తానని కండిషన్కి లొంగి ఇప్పటికీ కరోనా టైంలో ఆదాయాలు లేక, ఉద్యోగాలు లేక నానా బాధపడుతున్నటువంటి ప్రజల మీద ఈ రకమైనటువంటి యూజర్ ఛార్జీలు మోపడం మాత్రం మంచిది కాదు. రెండోది, అపార్ట్మెంట్లో ఇప్పుడే 50 రూపాయలు ప్రతి ఇంటికి డైలీ వసూలు చేస్తున్నారు. అంటే ప్రతి దానికి కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసే ప్రక్రియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. విశాఖ అభివృద్ధికి ప్రతిపక్ష టీడీపీ అన్ని విధాల అడ్డంకులు సృష్టిస్తోందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 65వ వార్డు వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో వార్డులోని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. వార్డు వైసీపీ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నవరత్నాలు పేదలందరికీ చేరువ చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని నాగిరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కోర్టులను ఆశ్రయించి సంక్షేమ పథకాలకు అవరోధంగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెర్సీ శ్రీధర్, తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతర జిల్లాల నుంచి, ఇతర మండలాల నుంచి వచ్చిన ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ అక్కడ వ్యవసాయం మీద గిట్టుబాటు కాక, పని దొరక, ఆర్థిక ఇబ్బందులు లోనై ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడికి వస్తే ఏ కాంట్రాక్టర్ అయినా కూలి పని జరుగుతుంది, కాంట్రాక్ట్ లేకపోయినా జరుగుతుంది అనే ఉద్దేశంతో సుమారు 40 సంవత్సరాలు మీరందరూ కూడా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ 40 సంవత్సరాలు బట్టి అంటే ఇంట్లోనే ఎక్కువ మంది ఉన్నారు. మీకు సంపాదన 31 లక్ష పట్టాల పంపిణీ కార్యక్రమం జరిపిన భాగంలో 65వ వార్డుకి నా చేతుల మీద జరపమని పెద్దలు నాగిరెడ్డి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు, ఈ అవకాశాన్ని అద్దెలు తిరగలేక
అద్దెలు కట్టుకోలేక ఎన్నో బాధలు పడుతుంటే ఆ బాధలు చూసిన నాయకుడు వెంటనే 25 లక్షలు ఇస్తానని మాట ఇచ్చి 31 లక్షలు ఇవ్వడం, అంతకంటే ఇంకేం కావాలి? రాష్ట్ర ప్రభుత్వం పిరికి పంద చర్యలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, వైసీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, బీజేపీ మాత్రం హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెళుతుందన్నారు. తప్పకుండా తాము రామతీర్థం వెళ్తామని, తమకు సందర్శించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత బీజేపీ యాత్ర చేపడుతుందని వెల్లడించారు. మెజారిటీ ప్రజల మనోభావాలు గుర్తించాలని డిమాండ్తో యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దర్శించే విధంగా ఏ విధంగా అయితే విజయసాయి రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు దగ్గరుండి ఏర్పాటు చేశారో అదే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేయాలనేది నేను బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఈ అంశంలో మొండి వైఖరిని విడనాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మా ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు గుమిగూడడం, ఈవేళ విజయనగరంలో మా ధర్నా దగ్గర 300 మంది పోలీసులు పెట్టడం, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందల చర్యలా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు బీజేపీ యందు ఇంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80% హిందువుల యొక్క మనోభావాల్ని అనుగుణంగా నడుచుకుంటారు. ఉత్తరాంధ్ర ఎలవేలుపు కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 4వ గురువారం భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో జ్యోతిమాధవి తెలిపారు. 1 టౌన్ బురుజపేటలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఒకవైపు కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ ఆలయ సిబ్బందికి సహకరిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆధార్ కార్డుతో టోకెన్ తీసుకున్న వారందరికీ అమ్మవారి దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని ఈవో జ్యోతిమాధవి తెలిపారు. మార్గశిర మాసంలో 4వ లక్ష వారంలోకి వచ్చేసాము. ఆ తల్లి దయ వల్ల ఇప్పటి వరకు కూడా ఎంతో దిగ్విజయంగా, ప్రశాంతంగా, చాలా చక్కగా మార్గశిర మాసం ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. రేపు లాస్ట్ లక్షవారం అంటే మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తాము. మహాన్నదానము ఎప్పుడు పెడతాము 4వ లాస్ట్ లక్షవారము. అయితే ఈసారి కరోనా వల్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అన్న ప్యాకెట్స్ కింద మనం మార్చి ప్యాకెట్స్ మాత్రమే 5000 ప్యాకెట్లు ఇవ్వటం జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి సహస్ర ఘటాభిషేకము 1008 ఘటాలతోటి అమ్మవారికి అభిషేకము చేస్తాము. ఆ సహస్ర ఘటాభిషేకము కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. స్లాట్ తీసుకున్న వాళ్ళు అక్కడ జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రామాలయంలోనూ, అలాగే ముందుగానే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు చక్కగా. అదేవిధంగా కొత్త రోడ్డు దగ్గర 1 టౌన్ కొత్త రోడ్డు దగ్గర ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్లోనూ వాళ్ళ ఆధార్ కార్డు చూపించి స్లాట్ ముందుగానే ఈ నెల రోజుల్లో ఎప్పుడు రావాలన్నా ఎప్పుడో ఒకసారి వచ్చి తీసేసుకోవచ్చు. ఆ స్లాట్ చూపించి ఎంట్రీ అవుతున్నారు. అలా కాకుండా దూర ప్రాంతం వాళ్ళకి, రూరల్ ప్రాంతం వాళ్ళకి కూడా ఏర్పాటు చేయాలని మేము దేవస్థానంలో కూడా టికెట్స్ పెట్టేశాము. 100 రూపీసు, అలాగే 200, శీఘ్ర దర్శనం అయితే 500 ఆ విధంగా పెట్టాము.
అందరికీ కూడా భక్తులందరికీ కూడా చక్కగా దర్శనం అవుతుంది. ఈ ర్యాంపు వేయడం వల్ల దూరం నుంచే తల్లిని దర్శించుకొని భక్తులు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఆఖరి గురువారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన గురువారం రోజున దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు చేరుకున్నారు. మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. హెడ్లైన్స్ మరోసారి. రామతీర్థం యాత్రను అడ్డుకోవడంపై బీజేపీ నిరసన. యాత్ర చేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరిక. ఇంటి పన్నుల పెంపుదలను విరమించుకోవాలంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట వినూత్న నిరసన. పన్నుల భారం మోపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతల హెచ్చరిక. జగనన్న క్రికెట్ టోర్నీ విజేతలకు భారీ బహుమతులు, 40 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తామన్న ఏయూవీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు ఆశాకిరణం ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్. అధునాతన విధానంలో చికిత్సను అందిస్తున్నామంటున్న సెంటర్ హెడ్ డాక్టర్ రాధికా పొట్లూరి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.